ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఇలాంటి విమాన ప్రమాదాలు జరిగినప్పుడు మన ఎయిర్ ఫోర్స్ నుంచి వెళ్ళి రెస్క్యూ టీమ్ కి ఎలాంటి ప్రోటోకాల్ ఉంటే వాళ్ళు రావడం అనేది వెంటనే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి రావడం అనేది జరుగుతుంది? ఎలాంటి ప్రోటోకాల్ ని మనం అప్లై చేయాల్సి ఉంటుంది? ప్రతి ఎయిర్ఫీల్డ్ లోనూ డెసిగ్నేటెడ్ టీమ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఈ జరిగిన డిజాస్టర్ జరిగింది కాబట్టి ఈ డిజాస్టర్ రెస్క్యూ టీమ్స్ ఉంటాయి అన్నమాట. దానికి ఒక ఎస్ఓపి ఉంటుంది. ఇమీడియట్ గా వాళ్ళు రెస్క్యూ టీమ్ పంపిస్తారు. తర్వాత ఫైర్ టెండర్స్ అనమాట, అధునాతనమైన ఫైర్ టెండర్స్ ఉంటుందండి. ఆ ఫైర్ టెండర్స్ లో దీనికి ఫ్యూయల్స్ ని, ఏవియేషన్ ఫ్యూయల్ ఫైర్ ఆపడానికి సంబంధించిన స్పెసిఫిక్ ఫైర్ టెండర్స్ ఉంటాయి. దానికి ఆ టీం ముందు వెళ్ళిపోతుంది. ఫైర్ టెండర్స్ ఇమీడియట్ గా వెళ్ళిపోతుంది. తర్వాత రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ టీమ్స్ ఉంటాయి గ్రౌండ్, అవన్నీ వెళ్ళిపోతాయి. సో ఇవన్నీ కూడా తర్వాత మెడికల్ టీం ఉంటుంది, ఎమర్జెన్సీ మెడికల్ టీము. వాళ్ళంతా రీచ్ అయిపోతారు విత్ ఇన్ 5 minutes లోపు వాళ్ళు రీచ్ అయిపోవాలి అక్కడికి. ఇట్లాంటివన్నిటికీ టైం లైన్ ఉంటుంది అనమాట. సో రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ టీం ఒకటి గ్రౌండ్, తర్వాత ప్రోటోకాల్ ప్రకారము వాళ్ళు ఫైర్ టెండర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఫైర్ ఇంజిన్స్ అన్ని ప్రతి చోట రెడీగా ఉంటాయండి. అవన్నీ వెళ్తాయి. అంటే ఇమీడియట్ గా కాల్ అంటే డాక్టర్స్ టీమ్స్ కూడా రెడీగా ఉంటారండి. డాక్టర్స్ టీమ్స్ రెడీగా ఉంటారు విత్ స్ట్రెచర్స్, అవన్నీ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇవన్నీ ఎస్ఓపి ఉంటుందండి. ప్రతి విమానంలో వాళ్ళంతా స్టాండ్ బై కూర్చొని ఉంటారు. ఎప్పుడు ద మొమెంట్ ఇట్ ఇస్ దేర్ దెన్ దే విల్ రీచ్ విత్ ఇన్ మినిట్స్ అన్నమాట. అంటే ఎప్పుడైనా ఫ్లై అయ్యే ముందు కనుక వీళ్ళకి ఏమైనా మాక్ డ్రిల్ లాంటిది అలాంటిది ఏమన్నా అంటే రెగ్యులర్ జరుగుతుంటాయండి. రెగ్యులర్ జరుగుతుంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద టీమ్ అనమాట. ఇట్స్ కంప్లీట్ టీమ్ ఎప్పుడు ఉంటుంది. మీకు 24 గంటలు 24/7 మీకు అన్ని ఫైర్ ఇంజిన్ లో కూర్చొని ఉంటారు. డ్రైవర్ కూడా అక్కడ దగ్గర దాంట్లోనే. ఆయన ఎక్కడో పిలిచి రావటం కూర్చోమంటాం కాదు, ఆయన దాంట్లో కూర్చొని రెడీగా ఉంటాడు. ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ ట్యాక్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ ఏమో జరిగితే మనం సెకండ్స్ లో వెళ్ళి ఆపుతామని ఆయన సీట్ లో డ్రైవింగ్ సీట్ లో కూర్చొని ఉంటాడు అతను. అట్లాగే డాక్టర్స్ కూడా రెడీగా ఉంటారు అక్కడ కూర్చొని, మెడికల్ అసిస్టెంట్స్, డాక్టర్స్. ఇవన్నీ ప్రోటోకాల్ ప్రకారం ఉంటాయి. మెడికల్ వాళ్ళదైతే మనకు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే పని ఏంటనే మనకు తెలుస్తుంది. అంటే మిగతా 2 టీమ్స్ చెప్పారు కదా సార్, అంటే వాళ్ళ టీమ్ లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఒక గ్రౌండ్ కార్డన్ ఆఫ్ చేసి రెస్క్యూ చేసి, తర్వాత మిగతా క్రౌడ్ గ్యాదర్ కాకుండా క్రౌడ్ నుంచి ఇవన్నీ టీమ్, సెక్యూరిటీ టీం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ముందు ఏరియాని కార్డన్ ఆఫ్ చేస్తారు. ఆ ఏరియాకి మళ్ళీ ప్రజలు కూడా వెళ్ళి దాంట్లో చిక్కుకోకుండా సీన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ ని డిస్టర్బ్ చేయకుండా ఉండటం కోసం దీన్ని కార్డన్ ఆఫ్ చేస్తారు అండి. తర్వాత సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. తర్వాత మెడికల్ టీమ్స్ ఉంటాయి. రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ టీం ఉంటుంది. తర్వాత మళ్ళీ హెలికాప్టర్స్ రప్పిస్తారు ఇన్ కేసు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి. ఇవన్నీ మిగతా చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్ అందరికి ఇమీడియట్ గా మెసేజ్ ఇస్తారు. ఇవన్నీ ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయితే ఏం చేయాలి అనేది అందరి దగ్గర స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఎస్ఓపీస్ ఉంటాయి. అది మొత్తం ఇమీడియట్ గా యాక్టివేట్ చేస్తారు. ఓకే, అంటే ఇది సీక్వెల్ గా ఉంటుందా సార్? అంటే ఎవరి పని వాళ్ళు టకటక చేసేస్తుంటారా, లేదంటే ఇది కూడా ఆర్డర్ లో ఉంటుందా? అంటే వీళ్ళు ఫస్ట్ వచ్చి చేసిన తర్వాత వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఏటీసీ వాళ్ళు ఏం చేయాలి, మెడికల్ టీమ్ అంటే ఫస్ట్ వాళ్ళు చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక టీం వచ్చి చేయడం అలా ఉంటుందా? కంప్లీట్ కోఆర్డినేషన్ జరుగుతుంటాయండి. ప్రతి ఎయిర్ ఫీల్డ్ లోనూ సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటారు. ఎయిర్ ఫీల్డ్ సేఫ్టీ ఆఫీసర్స్, రన్వే సేఫ్టీ ఆఫీసర్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్స్, వాళ్ళన్నీ ఇలాన్ని కోఆర్డినేట్ చేసుకుంటా ఉంటారు. గ్రౌండ్ ఇంజనీర్స్, గ్రౌండ్ ఇంజనీరింగ్ స్టాఫ్ ఉంటారు. తర్వాత ఫ్లయింగ్ ఆపరేషన్స్ సైడ్ ఒక హెడ్ ఉంటారు, ఇంజనీరింగ్ సైడ్ ఒక హెడ్ ఉంటారు, ఎయిర్ ట్రాఫిక్ ఒక హెడ్ ఉంటారు. వీళ్ళంతా కలిపి అన్ని కోఆర్డినేట్ చేస్తుంటారు. మెడికల్ ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకొని ఎప్పుడు చేస్తుంటారు. దీన్ని ప్రాక్టీస్ కూడా చేస్తుంటారు రెగ్యులర్ గా. ఈ క్రాషెస్ ని వాళ్ళు మంత్లీ సిమ్యులేట్ చేస్తారు. సిమ్యులేట్ చేసి ఇట్లా క్రాష్ అయింది, ఇది ఇంతమంది పేషెంట్స్ కాలిపోతా ఉంది విమానము అని ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటారు ఎప్పుడు నిరంతరం. ఇవన్నీ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి కొత్తదేం కాదు. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని చూస్తారు కదా సార్, ఆ రిపోర్ట్ ని ఎవరికి సబ్మిట్ చేస్తారు నెక్స్ట్? అంటే అక్కడ జరిగింది కదా, ఇంతమంది బర్న్ అయ్యారు అని మీరు చెప్పారు కదా ఇప్పటిదాకా, అలా బర్న్ అయ్యారు, ఇలా సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి మనం ఓవరాల్ గా మనం ఇప్పుడు చెప్పేసి అక్కడికి సేవ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ రిపోర్ట్ అంతా కూడా మనం ప్రిపేర్ చేసి ఎవరికి సబ్మిట్ చేయాలి? కంప్లీట్ డీజీసీ అండి. డీజీసీ విల్ టేక్ ఓవర్. ఎందుకంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇది హైయెస్ట్ అథారిటీ ఫర్ కంట్రోలింగ్ ద సివిల్ ఏవియేషన్. ఇది సివిల్ ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ ఇండియా కాబట్టి వీళ్ళని అందరినీ కంట్రోల్ చేసేది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండి.
మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వీళ్ళు కంట్రోల్ చేస్తారు. ఇంకా దాని మీద మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ గా కూడా ఉంటుందా సార్, లేకపోతే ఇంకా ఇది జరిగింది కదా వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తోటి అంత కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ అనేది ఉంటుందండి. ప్రతి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ని కూడా కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ చేస్తారు. కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో అన్ని ఆస్పెక్ట్స్ చూస్తారండి, మొత్తం ఆల్ యాంగిల్స్ మొత్తం కంప్లీట్ అందరిని ఎక్స్పర్ట్స్ వస్తారు. అన్ని ఎక్స్పర్ట్స్, ఇప్పుడు ఫ్లయింగ్ తర్వాత హ్యూమన్ ఎర్రర్ ఏమైనా ఉందా, మెకానికల్ ఫెయిల్యూరా, మెటీరియల్ ఫెయిల్యూరా, మెటీరియల్ ఏమైనా సబ్స్టాండర్డ్ వాడారా, మెటీరియల్ ఏమైనా ఫెయిల్ అయిందా, తర్వాత ఏమైనా బాడీ హీట్ జరిగిందా, ఎవరెవరు అని అన్ని యాంగిల్స్ లోనూ వాళ్ళు చెక్ చేస్తారండి. అన్ని యాంగిల్స్ లోనూ ఎంక్వైరీ చేస్తారు. అచ్చా, ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని ఈజీగా అక్కడికక్కడికి వదిలేదు, దాన్ని మొత్తం అన్ని in depth గా మొత్తం ఫ్యూయల్ కూడా ఎట్లాంటి ఫ్యూయల్ ఇచ్చారు, ఆ ఫ్యూయల్ ఏమైనా కంటామినేషన్ జరిగిందా, పైలట్ హెల్త్ కండిషన్ ఏంటి, అంతకుముందు ఏమైనా ఆయన ఆల్కహాల్ తీసుకున్నాడా, బ్లడ్ లో ఏమైనా ఉందా, అతను రెస్ట్ తీసుకున్నాడా లేదా, ఎయిర్ క్రాఫ్ట్ ఎన్ని గంటలు పనిచేసింది, దానికి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ చేశారా, దానికి ఇవ్వాల్సినటువంటి రెస్ట్ ఏమన్నా ఉందా, అవన్నీ చెక్ చేస్తారు. అవన్నీ బయటపడిపోతాయి. అన్నిటికీ రికార్డ్స్, లాగ్ బుక్స్ ఉంటాయండి. ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కూడా ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా లాగ్ అవుతా ఉంటుంది అది ప్రతి బుక్ లోను. అది డిజిటైజేషన్ ద్వారా రికార్డ్ అవుతా ఉంటుంది. ప్లస్ ప్రతిదీ మానిటర్ చేస్తూ ఉంటారండి మొత్తం CCTVs ద్వారా. ప్రతి యాక్టివిటీ కూడా ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడ పార్కింగ్ అయింది, ఆ పార్కింగ్ అయిన చుట్టుపక్కల కంప్లీట్ ఇట్ ఈస్ అండర్ సర్వేలెన్స్ అన్నమాట. వీడియో సర్వేలెన్స్, ఆడియో సర్వేలెన్స్ కంప్లీట్ ఉంటుంది. ఒక పెన్ డ్రాప్ అయినా కానీ అది రికార్డ్ అయిపోతుంది. అది ఈవెన్ సర్వీసింగ్ చేసేటప్పుడు కూడా ఎయిర్ క్రాఫ్ట్ ని ఎవరు సర్వీస్ చేస్తున్నారు, ఎంతమంది సర్వీస్ చేస్తున్నారు, ఎంత టైం సర్వీస్ అయింది, అది మొత్తం రికార్డ్ అయిపోతుంది. అంటే ఒక్క ప్లేన్ ని సర్వీస్ చేయడానికి ఎంత మంది వర్క్ చేస్తారు సార్? అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ విమానం జరిగిన తర్వాత దీని యొక్క హిస్టరీ మొత్తం బ్యాక్ వెళ్ళిపోతారు. లాస్ట్ సర్వీసింగ్ ఎప్పుడు జరిగింది, ఆ సర్వీసింగ్ ఎవరెవరు చేశారు, ఎట్లా చేశారు, అది మొత్తం వీడియో మొత్తం ప్లే చేసుకుంటారు. అది ఒకవేళ 15 గంటల సర్వీసింగ్ అయ్యింది అనుకోండి, అన్ని ఉంటుంది. చిన్నది కాదు కదా ప్రతి పార్ట్, ఆ ప్రతి పార్ట్ ని మొత్తం అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఇన్సిడెంట్ తర్వాత దీని యొక్క హిస్టరీ మొత్తం అంతా దీంట్లో ఇన్వాల్వ్ అయిన మొత్తం సర్వీస్ ఇంజనీర్స్, సర్వీస్ ఎయిర్ క్రాఫ్ట్ ఎలా ఉంది, ఏంటి, రన్వే ఎలా ఉంది, రన్వే మొత్తం అన్ని ఆస్పెక్ట్స్ లో కూలంకషంగా టేక్స్ టైం మొత్తం దాని సర్వీసింగ్ లో ఏమన్నా తప్పు చేశారా, అవన్నీ కూడా మొత్తం కూలంకషంగా మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ అబ్జర్వ్ చేస్తారు. ఎవరన్నా ఏమన్నా ఫారిన్ ఆబ్జెక్ట్ ఏమన్నా లోపల వదిలిపెట్టారా విమానంలో, ఇంజిన్ లో కానీ దాని సర్వీసింగ్ చేస్తున్నారు, చిన్న నట్టు బోల్ట్ అది కూడా మరి అంతే. ఫారిన్ ఆబ్జెక్ట్ ఏదన్నా పొరపాటున వదిలిపెట్టినా కానీ అది రికార్డ్ అయిపోతుంది. దానివల్ల ఏమన్నా చేసే ప్రతి పార్ట్ ని కూడా మనము క్యాప్చర్ చేస్తాం సార్. అంటే సర్వీస్ ఎంటైర్ థింగ్ ఇస్ వీడియోగ్రాఫ్ అండి, కంప్లీట్ రౌండ్ ద క్లాక్ యాక్టివిటీ మొత్తం వీడియోగ్రాఫ్. ఓకే, ఇప్పుడు తీస్తే మొత్తం తెలిసిపోతుంది ఇంకా అంతే. దానికోసమే ఎయిర్ క్రాఫ్ట్ ఇంత ముందు ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడ పార్క్ అయి ఉంది, కంప్లీట్ పిక్చర్ వచ్చేస్తుంది. అది ఓవర్ నిలబడి ఉన్నా కానీ రౌండ్ ద క్లాక్ అది అబ్జర్వేషన్ లో ఉంటుంది మొత్తం. ఏదైనా బర్డ్ వెళ్ళినా, ఎలికి వెళ్ళినా, తర్వాత ఏమైనా మనిషి వెళ్తున్నా అందులో తెలిసిపోద్ది. తర్వాత సర్వీస్ చేసినప్పుడు ప్రతి పార్ట్ సర్వీస్ చేస్తున్న అంతా ఇట్ ఇస్ వీడియోగ్రాఫ్. ఎవ్రీథింగ్ విల్ బి దేర్. అంటే ఇప్పుడు మనకి ఇది కొంచెం ఒకసారి ఎంక్వైరీ చేసేస్తే ఎక్కడ ఫాల్ట్ జరిగిందనేది ఈజీగా తెలిసిపోతుంది. లేదు అంటే అప్పుడు మనం ఏదన్నా నేచర్ మీద పెట్టొచ్చు అప్పటి వరకు ఎఫర్ట్. అంతేకాని ఇప్పుడైతే మనము ఏమి టెక్నికల్ గానైతే చెప్పలేము. ఏదైనా కావచ్చు. పైలట్ ఎర్రర్ కూడా కావచ్చు, అతను తప్పు చేసి ఉండొచ్చు. లాస్ట్ బిట్ ఎందుకు చెప్పండి. అంటే ఒక ప్లేన్ చేయరు, రేరెస్ట్ ఆఫ్ ద రేర్. ఎందుకంటే టేక్ ఆఫ్ అయిన తర్వాత వాళ్ళు కావాలని తీసుకెళ్లి కూర్చడం. దాని నోస్ పైకి ఉంది కదా సార్, అంటే ఈ యాంగిల్ లో ఉంది, అదే వెళ్తా ఉంది. అప్పుడు ఇట్ ఈస్ ఇనిషియల్ యాక్సిలరేషన్ అనమాట. అది హైట్ గెయిన్ చేస్తుంది అనమాట. హైట్ గెయిన్ చేస్తుంది, స్పీడ్ గెయిన్ చేస్తుంది. ఓకే, ఆ టైంలో పోవటం అనేది రేరెస్ట్ ఆఫ్ ద రేర్. అంటే మనం ఆ వీడియో చూస్తుంటే కూడా సార్ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చింది అంటే అక్కడి నుంచి ఇంకా అది కంప్లీట్ గా ఇమ్మొబిలైజ్ అయిపోయింది. ఇట్లా ఇంతవరకు వెళ్ళిన తర్వాత దానికి అది పైకి ఎగరలేకపోతుంది, ముందుకు వెళ్ళిపోతుంది, కూలిపోయింది. దానికి టెక్నికల్ గా చెప్పుకోవచ్చా సార్ మనం? అంటే అలా ఒకసారి మీరు మామూలుగా మీకున్న అనుభవం ప్రకారం ఇలా నోస్ పైకి వెళ్ళిపోయి ఒక కొంచెం దూరం పైన ఒక 840 feet అంటున్నారు. 840 అంటే అది యాక్చువల్ 600 feet అంటున్నారు. 600-700 feet. అది ఫ్రమ్ మీన్ సీ లెవెల్. ఓకే, గ్రౌండ్ నుంచి అయితే ఇంకా -200 చేయాలి. 200 feet తగ్గించాలి. ఎందుకంటే అహ్మదాబాద్ 200 feet అబవ్ మీన్ సీ లెవెల్ ఉంది. 200 feet కట్ చేయాలి. హైట్ మేము అబవ్ మీన్ సీ లెవెల్ కాల్కులేట్ అంటే ఒక లిమిటెడ్ హైట్ ఉంటుంది అయితే మనకు ఏదైతే ఫ్లై అయ్యేటప్పుడు, అంటే మనం టేక్ ఆఫ్ చేసుకునేటప్పుడు ఇంత హైట్ లోనే మనము టేక్ ఆఫ్ తీయాలి. దాని పిరమిడ్ మన రన్వే లెంగ్త్ ఉంది,
టేక్ ఆఫ్ అవుతుంది కదా, టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు దానికి స్పీడ్ డిస్టెన్స్ ముందే ఫీడ్ చేస్తారు. ఫీడ్ చేసుకొని మనకి పోతా ఉంటారు. కాకపోతే పైలట్ అప్రమత్తంగా ఉండాలి. ఆ టేక్ ఆఫ్ అప్పుడు లేనప్పుడు చాలా క్లిష్టమైనది అనమాట. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కానీ ఛాన్స్ టు డిజాస్టర్. ఆశ్చర్యం ఏంటంటే టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే అతను మేడే కాల్ ఇవ్వడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట. అంటే మొత్తం ఆయన బ్లాక్అవుట్ అయిపోయి ఉంటుంది. అక్కడ ఏది పని చేయకుండా ఇన్స్ట్రుమెంట్ మొత్తం అట్లా టేక్ ఆఫ్ అయిపోయింది. అక్కడ ముందు స్క్రీన్ గిన్ అన్ని బ్లాక్అవుట్ అయిపోయినాయి అయి ఉండొచ్చు. అదే మేడే కాల్ చేయడం అని అంటే బేసిక్ గా మరీ టెక్నికల్ గా ఇష్యూ అవుతే తప్ప, అంటే మీరు అన్నట్టుగా జస్ట్ టేక్ ఆఫ్ తీసుకున్న సెకండ్స్ లో మేడే కాల్ ఇచ్చాడంటే కదా, అది ఏ టైంలో ఇస్తారంటే మే డే అనేది, మై డే అనేది ఫ్రెంచ్ వర్డ్ అండి. అంటే హెల్ప్ మీ అని. అది హెల్ప్ మీ అన్నాడంటే ఇక పైలట్ నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించండి అంతే. ఇంకా నా హ్యాండ్ లో ఏం లేదు, ఏం లేదు, నేను మునిగిపోతున్నాను, నన్ను హెల్ప్ చేయండి. హెల్ప్ మీ అన్నమాట మేడే అంటే. ఇట్స్ నథింగ్ బట్ ఇన్ ఫ్రెంచ్ హెల్ప్ మీ. హెల్ప్ మీ అనే కాల్ ఎప్పుడు ఇవ్వాలి? 3 సార్లు అంటారు. మేడే 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 3 సార్లు అన్నారు. అంటే క్లియర్ గా ఒక్కసారి అంటే మనకి అది ఏంటో జనాలకి అర్థం కాదు కదా, క్లారిటీ కోసం 3 సార్లు అనమంటారు. మేడే 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 అనే ఎయిర్క్రాఫ్ట్ అందంటే ఇంకా తన ఎయిర్క్రాఫ్ట్ తన చేతిలో లేదు, ఇంకా తను ఇంకేం చేయలేడు, నిస్సహాయుడు, నేను ఏం చేయలేను, నన్ను హెల్ప్ చేయండి అన్న. అది లాస్ట్ అనమాట. అంటే అన్ని ట్రై చేసి ఇంజిన్ పని చేయట్లేదు, రెండో ఇంజిన్ ఆన్ చేస్తాడు, హైట్ కు టెక్నికల్ ఎర్రర్ వచ్చింది, దాన్ని అన్ని చూసుకొని ఏది పని చేయకపోతే అప్పుడు లాస్ట్ లో నా వల్ల కాదు ఇక్కడ కూలిపోతున్నాను, మేడే మేడే అంటాడు. ఓకే, అంటే సార్ అది మనము మరీ ఎంత ఇంకా చాలా లాంగ్ కూడా వెళ్ళలేదు, అప్పుడే అంటే మనం స్టార్ట్ అయ్యే ముందే అన్ని చెక్ చేసుకుంటారు కదా, అప్పుడు అన్ని పని చేసిన ఇన్స్ట్రుమెంట్స్ నెక్స్ట్ టేక్ ఆఫ్ తీసుకున్న ఒక సెకండ్స్ లోనే పని చేయకపోవడము, లాక్ అయిపోవడము, ఆయన మేడే అనడానికి ప్రధానంగా రీజన్ ఏదై ఉంటది అంటారు? సాబోటేజ్ కి కారణం ఉందండి. ఫ్యూయల్ కంటామినేషన్ ఏమైనా ఉండి ఫ్యూయల్ పని చేయకపోతే, 2 కారణాలు రెండే ఎక్కువగా ప్రధానంగా. కానీ సాబోటేజ్ అంటే జామ్ చేయటం, రేడియో ఫ్రీక్వెన్సీని, నావిగేషన్ ఫ్రీక్వెన్సీని, ఆ సిస్టమ్ జామ్ చేయటం కానీ, లేకపోతే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఎవరన్నా లాస్ట్ మినిట్ లో ఏదైనా కలిపితే దాంట్లో కంటామినేషన్ చేస్తే కావాలని అట్లాంటిది, లేకపోతే పైలట్ ఎర్రర్, పైలట్ తప్పు ఎండ్ చేస్తే లాస్ట్ మినిట్ లో ఏదన్నా, ఇవన్నీ ఏమైనా కావచ్చు. థ్యాంక్ యూ సార్.